బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో 28 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును చేరుస్తూ కొత్త మ్యాప్ విడుదల చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. పార్లమెంటు ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతిని చేరుస్తూ మ్యాప్ను విడుదల చేసింది. గతంలో 26 జిల్లాల ఏపీ ఉండగా ఇప్పుడు కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల్ని కూడా చేరుస్తూ 28 జిల్లాలతో రిలీజ్ చేసింది. మనం కొత్త ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తున్నాం. 28 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును చేరుస్తూ కొత్త మ్యాప్ విడుదల చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. సో అది దేశంలోని ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర మ్యాప్స్ని విడుదల చేస్తుంటుంది. సో ఆ సంస్థ నుంచి, విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఈ మ్యాప్ వచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించింది. లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది. 2 సభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో గుంటూరు జిల్లాలో మనం చూస్తున్నాం, ఎల్లో కలర్ ఉంది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో అమరావతి క్యాపిటల్ అంటూ ఒక యారో మార్క్ మనకు కనిపిస్తుంది. సో అది ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఏకైక నూతన శాశ్వత రాజధాని అమరావతిని మెన్షన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతిని చేరుస్తూ మ్యాప్ను విడుదల చేశారు. గతంలో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా పోలవరం జిల్లా అండ్ మార్కాపురం జిల్లా, ఈ 2 జిల్లాలని కూడా చేరుస్తూ మొత్తం 28 జిల్లాలతో రిలీజ్ చేశారు ఈ మ్యాప్ని. ఆ మ్యాప్ మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో అమరావతి క్యాపిటల్ అంటూ అమరావతికి స్పెసిఫిక్గా అక్కడ ప్లేస్ కూడా మనం చూస్తున్నాం. రౌండ్ సర్కిల్లో అక్కడ అమరావతి ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సూచిస్తూ ఈ మ్యాప్ రిలీజ్ అయ్యింది.